హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. నేనైతే డాన్స్ నేర్చుకుంటున్నా. మా స్కూల్లో 8th కి ప్రోగ్రామ్ ఉంది. మా స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది. ఏందమ్మా తెచ్చినావా బంగారు పండు? నువ్వు కూడా చెప్తావా? హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. రాయ్ రాయ్ క్రియాంచమ్మ. గుడ్ మార్నింగ్. క్రియాంచమ్మలో రాయ్ రాయ్లో బంగారు పండులో ఎండిల పండులో బజ్జీల పండులో పిచ్చి లేపేయచ్చు. కొద్దిసేపట్లో పిచ్చి అంటే పిచ్చి లేపచ్చు. పాపాజీ గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? హావ్ ఎ నైస్ డే టు యు. అది ఎట్లా అయిపోయింది ఒకటేసరికి? ఇటు అనేసరికి మంచిగా అయినా జలసియా? ఎందుకు బక్క అయినా? మంచి స్లిమ్ మైండ్. అరే నువ్వు కూడా 2 నెలలు బాకలు కడుగు, దెబ్బకైతావు, కర్రగా అవుతాం. మరి నాయనంటే తెల్లగుడు కాబట్టి తెల్లగుడు, మనం కర్రగా అవుతాం, బొగ్గ అవుతాం. సో టైం వచ్చేసి 8:30 అవుతుంది. శేఖర్ నువ్వు ఇమ్మీడియట్ గా దింపేసిన ఊరుకు ఊరుకు. ఇక శిరీష్ వచ్చేసి ఉల్లిగడ్డలు కట్ చేస్తా ఉంది. వాట్ స్పెషల్ టుడే? టుడే స్పెషల్ ఎగ్ రైస్. వావ్ వాట్ నైస్, వాట్ ఏ వెరీ గుడ్ స్వప్నజీ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. క్రియాంష్ ఎగ్ రైస్ తింటావా? నువ్వు క్రియాంష్ ఎగ్ రైస్ తింటావా? తినవా? నువ్వు వచ్చినాక సరేనా? నువ్వు వచ్చినాక తిందు సరేనా? నీకు ఈయన ఉంచిపోతాం కొంచెం గింతే ముచ్చుకంత ఖచ్చితంగా ఖచ్చితంగా. దాని తర్వాత ఎట్టి పరిస్థితుల ఖచ్చితంగా నిజంగా. ఏం తీస్తున్నావు సప్న? ఓ సప్న అనరా. అరే ఓ సప్న అను. అరే మీ మమ్మీ పేరు ఏంటి? నడురా నడురా పోరా పోరా పోరా. బ్యాగ్ వేసుకో. టేక్ బ్యాగ్. అంటున్నా నాని. టేక్ బ్యాగ్ అన్నా. టేక్ యువర్ లంచ్ బాక్స్ ఆల్సో. ఓకే. వేర్ యువర్ స్లిప్పర్స్? వేర్ ఇస్ యువర్ స్లిప్పర్స్? వేర్ యువర్ స్లిప్పర్స్? ఓకే బాయ్. సరేనా? వై వై సప్నా? ఓకే యూ కెన్ గో ఫస్ట్. యూ కెన్ గో అండ్ సెట్. యూ కెన్ గో అండ్ సిట్ ఫస్ట్. నువ్వు పోయి కూర్చోపోనా? నా పల్లపు ఆడు లేట్ అవుతుంది. ఆడు వచ్చేసరికి నడుపు అడుగు వస్తుండపా. నువ్వైతే వెళ్ళి కూర్చో. ఆడు మూడ కూర్చుంటాడు. కానీ వచ్చిండు ఆల్రెడీ. నువ్వైతే కూర్చున్నా. అందుకని నేను చెప్పిన ఆడు వచ్చేలా కూర్చోరా నాని అని. వచ్చేసిండాడు. ఏ వద్దాడ క్రియాంష్? నువ్వు వద్దు క్రియాంష్. బాయ్ చెప్పి చూడు. దా ఇక దా బాయ్ చెప్పి దా. ఇక తీసుకో. ఇక ఏడుస్తున్నాడు. కథ ఫుల్ ఖుష్. ఫుల్ అంటే ఫుల్ ఖుష్. బాయ్ రా. బాయ్ 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 నాని. బాయ్ రా. బాక్స్ కూడా ఇచ్చేసిన అయిపోయింది. చలో స్కూల్లో ప్రోగ్రామ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దని మా సార్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే నేను నేమ్ రాసిన, నా పేరు రాసిన. నాకు డ్రెస్ లేదని లేదు, నాకు డ్రెస్ లేదని, చెప్పుల్లో డ్రెస్ లేదు, మంచి డ్రెస్ లేదని చెప్పేసి నేను ఆ ప్రోగ్రామ్ డుమ్ము కొట్టిన. నాకు సారు నాన్నకు ఫోన్ చేసిండు. మీ కొడుకు ఎందుకు రాలేదంటే, ఏమో సార్ నేను కనుక్కొని చెప్తా అంటే, నాన్న సిటీలో నేను ఈడ. అయితే నెక్స్ట్ డే పోయిన తర్వాత మాట్లాడండి. ఇక స్వామిని విలువ ఒకసారి అని చెప్తే తెలుగు సార్ పిలిచి, కారణాన నేను రానందుకు నేనేం కొట్టా నిన్ను, కానీ ఇలాంటి జీవితం నీకు ఇంకా మళ్ళీ రాదు. ఈ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అనేది కొంతమందికి కళ. అది అలాంటిది నీకు వచ్చింది, నువ్వు మిస్ చేసుకున్నావు, కానీ ఇంకోసారి మిస్ చేసుకోవద్దు అన్నాడు. ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో దుమ్ము దులిపేసిన. ఇక సెకండ్ ఇయర్ మామూలు కాదు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్ము. ఈ పాట పాడిన మస్తు గురుపు నాకు. దా తిందాం దా. ఏమండి ఆల్రెడీ గిట్లా పెట్టొద్దు సప్న, ఎడబడతాడా? సో ఫ్రెండ్స్ కొన్ని రోజులైతే మా ఇల్లు డిస్మాంటిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఏం అనుకోవద్దు ఫ్రెండ్స్. కొత్త ఇల్లు కట్టుకుంటామా కట్టుకోలేదని నిజంగా ఇక తర్వాత అదంతా. ఇక ఇప్పుడైతే తినేదానికి రెడీ ఉంది కాబట్టి తినేసేద్దాం. ఓన్లీ రైస్ ఒకటే వండిరు. ఆ రైస్లో కూడా నాణ్యాన్ని తీసేసారు. ఇక ఇంకా రాత్రి పచ్చి పులుసు చేసారు. పచ్చి పులుసు మాత్రమే ఉంది, దాంతోపాటు రైస్. ఓహో ఈ రైస్ ఆ రైస్ ఏం చేస్తారు ఇప్పుడు? ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా? ఫిక్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్. రైట్ ఓకే, దాని మీద స్టార్ట్ చేయపో. ఇంకా మన క్వశ్చన్ ఉన్నాయారా? ఐ కెన్ హెల్ప్. ఏదన్నా ఏం చేసినా హెల్ప్ చేస్తా నీకు. ఏంలా ఫ్రిడ్జ్లో? ఓకే ఫ్రిడ్జ్లో క్యాప్సికమ్ ఉన్నట. క్యాప్సికమ్ ఓపెన్ చేద్దాం. వేర్ ఈస్ క్యాప్సికమ్? దిస్ ఈస్ ద క్యాప్సికమ్. ఇంకా క్యారెట్ అటో ఇటో కథం పెట్టిరుగా, మొత్తం కథం పెట్టిరా.
అది పుల్ల పుల్లగా ఉంది వాసన. ఏం ఏం చేయలేక నేను తిన్నా. సో ఫ్రెండ్స్ అల్లం అయితే నిన్నటి ఇట్లా అయిపోయింది. ఎల్లిగడ్డలు ఇంకా తీయలేదు. యాక్చువల్లీ ఈరోజు మేము బయటికి పోతున్నాం ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ పోతున్నాం ఫ్రెండ్స్. అలో 2 సరిపో, 3, 4. ఏది అల్లం వేస్ట్ అవుతుంది. ఎందుకు వేస్ట్ అవుతుంది? ఎండకు పెట్టు. అట్లా కొట్టొద్దు సప్న. నేను కొడతా ఒకటే దెబ్బ కొట్టి ఇట్లా ఇట్లా అంట. మొత్తం పోనీ వాళ్ళకి వెళ్ళారు మంచి. ఆ వైట్దే ఇల్లు ఉంది, ఇంకో 3 చుక్కలు ఉంది ఇలా. మరి అది ఫ్రీగా రాలే కదా సప్న మనకు. ఏ వస్తువులైనా ఎవరికి ఫ్రీగా రానప్పుడు మొత్తం దాన్ని యూజ్ చేయాలి. అట్లా ఆ డ్రాప్ కూడా పడని కిందకి చూడు. ఇంకా రైట్ పడదాను. అది కూడా ఉంటది. అది కృత్రిమే కమాండలం అట్లా ఉండాలి మనకి. అరే ఉండొద్దంటే మరి సంసారం సప్న. సంసారం ఒక చదరంగం. జ్యోతి స్కూల్ పోతానది ఎలా పోనాది. నాకు ఫోన్ చేసింది, అన్న మనం బయటకు పోదామని. ఎలా నేను స్కూల్ పోతలేను, డుమ్మ కొడుతున్నా అని చెప్పింది. నిజం జ్యోతి, నిజం స్వప్న. డుమ్మ కొట్టేది ఎలా? నేను నిన్న ఫోన్ చేసి జ్యోతి నేను మండేనన్నా ట్యూస్డేనన్నా షాపింగ్ కి వస్తా జ్యోతి అంటే, నేను రాని మీరే పోర్రి నాకు వీలు కాదు అన్నది. ఇక్కడ డుమ్మ కొట్టింది. మరి నేను చెప్తా డుమ్మ కొట్టదా మరి? ఇంకా మరి కట్ చేసేది నేను చెప్పు సప్న, నేను కట్ చేసి పెడతా. ఓకే ఇగో ఫ్రెండ్స్, హౌ టు ప్రిపేర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ముందుగా ఇగో నీళ్ళున్న కడాయి తీసుకోవాలి. దాని తర్వాత గుడ్లు వలగొట్టుకోవాలి. 1, 2, 3, 4, 5 ఐదుగురు ఉన్నాం కాబట్టి 5 గుడ్లు వలగొట్టుకున్న తర్వాత ఇలా పోసి నువ్వు ఇష్టం కొనుక్కొని తప్పకుండా ఖచ్చితంగా కొనుక్కొని మెల్లగొడి జర బయట ఎడగిస్తూ అని భయం అవుతుంది. అవును హోలీ ఆడదాము మనం, ఆడదామా? ఎట్లా ఆడదాం? మొత్తం గుడ్లు వలగొట్టుకుందాం. చీగుడ్లు ఉంటాయి చూసినా, చీగుడ్లు మొత్తం అవి అంటే గలీజ్ వాసన వస్తుంది చూసినా, ఆ గుడ్లు ఎత్తినే పట్టుకుందాం పట్ట పట్ట. చాలా సార్ మొత్తం గలీజ్ చేయకును. అవునా? ఓ సో ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ ఇట్లా ఈ గాజుల సౌండ్ రానియకుంటే ఇట్లా పట్టుకోరు. రైట్ ఓకే. మారో 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 రే మారో రే మారో 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 రే. ఓ సప్న మొత్తం దాన్ని పిండి పిండి చేసేసినావు, పిప్పి పిప్పి చేసేసినావు. చాలు. సో ఫ్రెండ్స్ ఇగో గీడుకుండే వేసినప్పుడు ఇట్లా కొడితే గీడికి అయింది, ఎక్కువైతే అన్నట్టు కథం, దాని పని కథం. సో ఫ్రెండ్స్ ఇట్లా వేసిన తర్వాత ఆయిల్ పోసుకోవాలన్నా సార్? ఆయిల్ పోసుకో. క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ క్యాప్సికమ్ ఫ్రిడ్జ్ లోకి తీసిన క్యాప్సికమ్ కట్ చేస్తావాడా? ఇక్కడ పెట్టి కట్ చేసుకోవాలా ఫ్రెండ్స్. ఇవన్నీ తీసేయాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నాకు చెప్తున్నా నా ఆశ ఎక్కువ, కానీ నాకుండే వస్తువుల సమకూర్చడం చాలా తక్కువ. ఈ క్యాప్సికమ్ వేయకుండా పచ్చిమిర్చి వేస్తే వాట్ నైస్ కట్టింగ్, సూపర్ కట్ చేస్తున్నాం. కడుగు దెడిబితిరి గింజలు అనాలట, ఇత్తులు అనొద్దట. ఆంధ్రలో తిడతారు అట్లా అంటే. గింజలు అనాలన్నా, మనం ఇత్తులు అంటాం. ఇత్తులు పెట్టడానికి పోతున్నాం, పత్తి ఇత్తులు పెట్టడానికి పోతున్నాం, కాకర ఇత్తులు పెట్టడానికి పోతున్నాం అంటాం. కానీ అటు సైడ్ ఇత్తులు అంటే గలీజ్ పడుతుంది. ఒకసారి నేను ఆంధ్ర పోయినప్పుడు అదే అన్నా, ఇల్లు ఇత్తులు ఉన్నాయి అంటే అందరు నన్ను చూసి అట్లా అనొద్దు స్వామి, గింజలు అనాలి అన్నారు. అవును ఈ 19th ఇప్పుడు ఆంటీ వాళ్ళని పిలుస్తున్నాము అందరినీ. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనం ఇన్విటేషన్ సపరేట్ ఇద్దాం మొత్తం యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి. ఎంతమంది వస్తారు చూద్దాం. ఎడిట్ చేసి ఇన్విటేషన్ పంపించేసాం అందరికి మొత్తం ఎంతమంది ఉంటారు అది మళ్ళీ చెప్తాం. ఇప్పుడు కాదు, ఆ ఇన్విటేషన్ సపరేట్ ఇవ్వాలి. సపరేట్ అంటే సపరేట్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పుకో సరేనా? శిరీష మీ ఫ్రెండ్స్ ఎంతమంది అందరూ రమ్మని చెప్పరా. మీ ఫ్రెండ్స్ ఎంతమంది మొత్తం 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ మొత్తం, మళ్ళీ దాని తర్వాత ఇంటి పక్క వాళ్ళు ఇంటి చుక్కళ్ళు మొత్తం ఫ్రెండ్స్ ఉంటారు చూసినా. ఇంటికాడ అంటే పెళ్లికి ముందు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, పెళ్లి తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. పెళ్లి తర్వాత అయ్యారా ఫ్రెండ్స్? ఎవరు కాలే. పెళ్లి తర్వాత పనికే ఎక్కువైపోయింది. ఇక్కడ ఫ్రెండ్షిప్ చేసే అంత టైం లేదు ఇక. సప్న పెళ్లి తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ నీకు ఒక 2 ఫ్రెండ్స్ రా? కాలేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కాలేజ్ పోయినప్పుడు కొత్త ఫ్రెండ్స్ రారా బావా? అప్పుడు పెళ్లి కాక ముందుకేమో పెళ్లి కాని పిల్లలు ఉంటారు. పెళ్లి అయినాక ఏం చేస్తారంటే నీకు పెళ్లి నాకు ఆళ్ళ బ్యాచ్ లో పెళ్ళైన వాళ్ళు నిజంగా కాలేజ్ పోతే అట్లా ఉంటది. వాళ్ళతో ఎక్కువ ఉంటారు, వాళ్ళు పెద్దోళ్ళ లెక్క చూస్తారు కాలేజ్ లో. మాట్లాడమంటే మీ ఇంట్లో లొల్లిలే చేస్తుంది మాకు. మరి మాతో మాట్లాడుతా మాట్లాడారు. మరి వాళ్ళు యూత్ ఎట్లుంటది, మీరు ఆంటీలు ఎట్లుంటారా? మరి అట్లనే చేస్తుంది.
మేము పెళ్ళైన వాళ్ళం అందరం ఎంతమంది మేము 3-4 ఉంటుండే మా క్లాస్ లో. మా 4 ఒక బెంచ్ లో కూర్చునేటోళ్ళం. తినేటప్పుడు కూడా రర్రి అని అంటే కూడా మేము రామే ఆడికి. మరి మీరేం చేస్తారు? మీ ఇంట్లో పరిస్థితులే మాట్లాడతారు. ఏమన్నంటే మీ ఆయనకు ఫోన్ చేస్తావు, ఏమన్నంటే మీ అమ్మకు ఫోన్ చేస్తావు, అమ్మకి ఇట్లా అన్నది అని అట్లా అన్నది అని చెప్తావు అని అంటావు. ఫోన్లు చాలా జాగ్రత్తగా వాడాలి. అంటే మనం వాడలేం, మనకు తెలియదు. రైట్, ఇది వచ్చేసి ఈ రెండింటిని కట్ చేసుకోరు. ఈ రెండింటిని అయిపోయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి వద్దా సార్? తీసుకురా, పచ్చిమిర్చి కూడా తీసుకురావాలట. సో ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కోసం పాపాజీ ఏమైంది అట్లా నిమ్మలంగా కూర్చున్నావు? బయట మొత్తం పని చేసి వచ్చినావా? ఇక్కడ పచ్చిమిర్చి వేసి సాప్నా ఫ్రిడ్జ్ తుడిచినావా? అబ్బో, ఫ్రిడ్జ్ తుడిచిందట, సామాన్లు వడగలనా అట. ఇగో ఇది ఎన్ని రోజులు అవుతుంది ఫ్రెండ్స్? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఏ రోజు తెలుసా ఫ్రెండ్స్? 26 తారీఖు తెచ్చిన కర్బూజా ఇది. ఇగో గిట్లుంటుంది మా వాళ్ళ పరిస్థితి. తేకపోతేనేమో తెర్రి అంటారు, తెస్తేనేమో గిట్ల ఎండ పెడతారు. గట్లే ఉంటుంది అన్నట్టు మాతోటి, మా వాళ్ళతోటి. ఈ 2 తీసుకుపోదాం ఇప్పుడు. నాన్న డోరే ఏడి పోయినా సరే సప్న, మీరు తెచ్చినవి తినమంటే చేత కాదు. తేని ఏమో మాకు ఇవిదేలా అని బదనాం చేస్తారు. ఎవరైనా అంతే ఎందుకు ఉంటారు? నాకు తెచ్చి పెడితేనే పొట్టు తింటుంటే మేము కాబట్టి భరిస్తున్నాం మిమ్మల్ని. కానీ అందుకనే తప్పలేకపోతున్నాం. అవును కాదు కానీ అలా చక్కెర వేసి పెట్టినా? శిర్ష వేసినావా చక్కెరలా? ఇలా చక్కెర వేసి పెడదామా? చక్కెర వేసి పెట్టి తింటే మస్తు ఉంటుంది పాప. వెయిట్ ఏ మినిట్, ఇప్పుడే చక్కెర వేసి. ఇవి చక్కెరలో కూడా చీమలు పడుతున్నాయి. ఏం చేస్తారో ఏమో వీళ్ళు, చీమలు పడుతున్నాయి చూసినావా? ఇట్లుంటది మీ కోడలతో. ఓ మా కోడలను నువ్వే మురుస్తావు తప్ప ఇట్లుంటది వాళ్ళ పరిస్థితి. మురుస్తారు మరి, అట్లే ఉంటది మరి. లక్ష్మణ రేఖ ఎన్ని గీక్తావు? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మా చీమల పరిస్థితి మాది కాదు, ఇంకేమంటారు చెప్పు. అది చీమల తప్పు. సరే, ఇక అది కంప్లీట్ అయిపోతే ఇది వచ్చేసి ముందుగా ఇది పెట్టుకున్న తర్వాత గ్యాస్ ముట్టించుకోవాలి. గ్యాస్ ముట్టించుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి ఫస్ట్. దానికన్నా ముందు ఎల్లిపాయలు లేవా? స్ప్రింగ్ ఆనియన్ కంపల్సరీ ఉంటేనే బాగుంటుంది. ఇలా కొత్తిమీర సరే, కరివేపాకు నేను అందుకో నువ్వు వస్తావు ఒక్క నిమిషం. పాపా నీ పేరు కరివేపాకు తెంపుకోవచ్చా? ఇక్కడ కరివేపాకు అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, మంచిగా లేతగా ఉంది. చలో సరిపోతుందా? రైట్, ప్రసాదం ఇగో సప్న, కొత్తది ఫ్రెష్ ఇప్పుడే తెంపుకొని వచ్చిన. కడుగు అట్లే డైరెక్ట్. అదే అంటున్నా, మళ్ళీ అందులోనే గుమ్మరించాం అనుకో ఆయిల్ మీద చక్క. ఇది ఏం చేసిందంటే మనం పోయేలోపు ఆయిల్ వేసింది, ఆయిల్లో జీలకర్ర వేసింది. రైట్, జీలకర్ర వేసిన తర్వాత ఆవలేవా? ఆవాలు వేయరా దీంట్లో? ఓకే, ఆవాలు వేయరాట ఫ్రెండ్స్, మీరు కూడా వేయకూరి. కరివేపాకుని ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక అరే రైస్ ఇప్పు పెట్టరా. డైరెక్ట్ అలానే ఈ అవి ఏరుగా సప్న కొన్ని వేస్తారా? ఓకే, మంచిగా మసులుతుంది. ఆ మసులుతున్నప్పుడు కలుపుకొని ఇది చూసిరా, ఇది కనిపిస్తుందా? ఏంది ఇది? ఇక దుమ్ము కాదు అది, ఈడ వేసినావుగా ఆ పొగ అట్లా పోతుంది. ఉప్పు వేసినావు, దాని తర్వాత ఎగ్గు పట్టిన ఆమ్లెట్ని ఎగ్గుని ఇట్లా పోసి వేసుకోవాలి. ఆగు కలపక సప్న, చెప్పు ఆగు.
ఇప్పుడు ఎగ్గు ఉబ్బుడుబ్బుతుంది అన్నట్టుగా. వావ్ ఇట్లా మస్తు వచ్చింది. ఆగు సప్న అంటే నేను ఆగుతలేదు. ఒక పని చేయి ఉల్టాయి. రైట్ ఓకే 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 రైట్. వా ఇట్లా డైరెక్ట్ తినాలనిపిస్తుంది, మస్తు ఉంటుంది. ఇలా కళ్ళు ఉండాలి. పడగొట్టకి ఇప్పుడే మరి ఎప్పుడు పడగొట్టాలి? అది మంచిగా ఉడికిన తర్వాత పడగొట్టలేదు. ఎగ్ ఆమ్లెట్ వేయబడును. ఒక్క ఎగ్ ఆమ్లెట్ 10 రూపాయలు. ఎంత వేస్తారు? వా చూస్తుంటే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్, మస్తుంది. చూడ కొంచెం పెద్ద పెద్దగానే ఉన్నాయి. సో ఫైనల్లీ ఇదంతా ఇట్లా పలగొట్టుకున్న తర్వాత మెల్లగొడి జరా ఓ రామ్లమ్మ టప్ప సౌండ్ వస్తుంది. కాలింగా మొత్తం చూర ఏకిగా కొంచెం సౌండ్ పెట్టకపోయినాం. సో దాని తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసింది. దాని తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడేనా అన్నం డైరెక్ట్ ఆరా? రైట్. వండిన అన్నాన్ని డైరెక్ట్ తీసుకొచ్చి డైరెక్ట్ ఇంట్లోనే గుమ్మరిచ్చేస్తే అయిపోతుంది. ఇక ఇలా కర్రీ లేదు. ఇక కింద జాగ్రత్తగా కింద ఊపకు. కానీ మస్తు వచ్చింది ఇలా రైస్. సూపర్ వస్తే సూపర్ ఉంటుంది. ఇలా రాత్రి మిగిలిన అన్నం కుక్కకి మిగిలిన అన్నం కుక్కకి, మనుషులకు మిగిలిన అన్నం మనుషులకి. నీకు వచ్చారా ఇది? ఏం లేదు, ఒకటి గుడ్లు అలగొట్టింది. ఇగో అన్నం వేస్తుంది అంతే. హలో మంచి వాళ్ళు కొట్టంలా. నువ్వు ఈ చేయి పెట్టకల్లా ప్లీజ్, దయచేసి ఆ చేయి పెట్టకు. ఆడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు గట్టే కలుపుతాడా? అట్లా కలుపుతాడు కానీ చేయి పెట్టాడుగా. ఇట్లుంటది కదా మనది, అట్లా కాదు కదా. వేయకుండా కింద పడుతుంది బాగా. మరి కింద పడని అంటే పడని. మరి నాదేంది సరిపోతుందా? ఇంకొంచెం నాకు ఇష్టమైంది బయట తినాలనిపించేది. నాకు ఇంట్లో చేసుకోవాలంటే మస్తు ఇష్టం అనిపిస్తుంది. ఇంకొంచెమే అవుతుంది మళ్ళీ. అది ఇంకొంచెమే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ. రైట్ జాగ్రత్త రైవు. వెనిగరా అవన్నీ ఏమి వేయకపోనా? వెనిగర్ ఒకటే బాబా, సోయా సాస్ వేయకు, వెనిగర్ వేయకు, సాల్ట్ అదేమంటారు దాన్ని, ఇంకో ఉప్పు ఉంటుంది చూసినా. టేస్టింగ్ సాల్ట్ వాడద్దు. ఎట్టి పరిస్థితిలో టేస్టింగ్ సాల్ట్ మనం వాడద్దు, ఖచ్చితంగా కంపల్సరీ వాడద్దు. వావ్ వాట్ ఏ నైస్ సూపర్, ఇట్స్ లుకింగ్ సూపర్ వండర్ఫుల్. వావ్ వావ్ వావ్. అట్లే కొంచెం చేతితోటి కొంచెం ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కారం పొడి కూడా వేసుకోవాలి తగినంతలా. వెనిగర్ కూడా తెచ్చిర్రు, కాకపోతే మనం వాడొద్దు, కానీ ఇప్పుడు టేస్ట్ కోసం వాడదాం. దాని తర్వాత 2 చెంచాల కారం పొడి పట్టించింది అయితే ఇంకా మంచిగా ఉంటుంది. మా ఇంట్లో కారం పొడి అయిపోయింది ఫ్రెండ్స్, కొత్త తీసుకొస్తాం మళ్ళీ. రేపేనా? నేను మార్కెట్ పోతుంటే వద్దంటావు, మీరేమో మార్కెట్లో తిరిగి. మరి నేను ఎందుకు పోతున్నా సప్న? మేకలు తీసుకురావాలి. నేను తెచ్చేది కూడా మన దావత్ వస్తువే తెస్తున్నాను. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్, హ్యాపీ. ఇంకా 10 రోజుల టైం ఉంటే వచ్చే వారం బాగుంటే ఇప్పుడే 3 మేకలు తెచ్చుకు పెట్టుకుందాం అంటున్నాను. బాగా మేపితే మంచిగా దుడ్డుగా అవుతాయి 10 రోజుల ముంగట. నేను అదే చెప్తున్నా, అంగడి పోదామని. రైట్. దాని తర్వాత కోపం వస్తుంది, కోపం పక్క పెట్టి ఇక్కడ జాగ్రత్త ఎగ్ రైస్ ఇట్లా కలుపుకోవాలి. శేఖర్ అయితే దించేసి వచ్చేసిండు. పోసేసుకో వెనిగర్ కూడా. కొంచెం కారం ఎక్కువ వేసాం, మంచిగా కనిపించాలి. కారం కనిపిస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలా కొంచెం వెనిగర్ వేసుకోవాలి చాలు, ఎక్కువ వేయకు. రైట్ ఎక్కువ అవుతుంది. రైట్ థ్యాంక్ యూ. ఈయన తీసుకొని ఇప్పుడు మళ్ళీ మొత్తం మిక్సీ కలుపుకోవాలి. ఇంకా చేసే పైనాక అమ్మ ఏందమ్మా ఏందమ్మా ఎగ్గు తినిపో, పిన్ ఎగ్గు తినిపో, నడు నాన్న. సో ఫైనల్లీ మీదికెళ్ళి కొంచెం ఆనియన్ కట్ చేసిన ఆనియన్ మీదికెళ్ళి వేసేసుకొని, దాని తర్వాత మీదికెళ్ళి కొత్తిమీర మంచిగా ఇరిసిన కొత్త కొత్తిమీర తీసుకొచ్చి మంచిగా ఇట్లా ఇరిచి చిన్నగా కట్ చేసి డైరెక్ట్ వేస్తే మస్తు ఉంటుంది. కానీ మేము కట్ చేస్తే ఇరుస్తుందా? ఇరిచేసింది కథం, పీక పట్టింది పిసికింది. పీక పట్టి పిసికేసి దాని తర్వాత కట్ చేసి చిన్నగా లోపల వేసేసి
వాసన మస్తు వస్తుంది, గుమగుమలాడుతుంది వాసన మాత్రం. సూపర్ అప్పస్య. అరే 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 వా, వాటే బాతాయి ఫ్రెండ్స్, వాటే బాత్. కానీ కడాయి కర్రే ఉంది. ఇట్లా కర్ర కూడా కడాయి ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి ఫ్రెండ్స్. ఇట్లా బ్లాక్ కలర్ కడాయి కావద్దు, మంచిగా ఉండాలి. వావ్, ఇట్స్ లుకింగ్ వెరీ వండర్ఫుల్. ఇంకొంచెం కారం వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది, కానీ కొద్దిగా చాలు. ఇప్పుడే సూపర్ చూడడానికి మస్తు ఉంది, వెరీ గుడ్. అందుకని టుర్రీ అవుతుంది మళ్ళా. ఓకే రైట్, సూపర్. ఇది వచ్చేసి క్రియాంష్కి ఎగ్ తినేస్తుడు. కూర్చొని తినరా, కూర్చొని తిను. అయిపోయింది, తీసేసుకొస్తున్నా. వావ్, వాట్ నైస్. వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇస్ రెడీ. ఎగ్ వదిలేసి కథం క్లాప్స్ కొట్టేస్తుండడానికి కావాలని చెప్పేసి. దా శేఖర్, దా తినేసేద్దాం దా. ఇక వేడిగా. అరే సప్న, ఉల్లిగడ్డ కట్ చేయి మీదికెళ్ళి. ఇవి అన్నంకి వస్తాయి కానీ సపరేట్ కట్ చేయి, మస్తుంటాయి. కట్ చేయి సప్న, మస్తుంటాయి. ఓ క్రియాంష్, ఒరే కాలుతుందా అవి. ఇవో నీది ఇది ఉందిరా, నీ తిను సపరేట్గా. నీ తిన్నాక నూనెలో వేయించినవి మస్తు ఇష్టం అని. నేను ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి సప్న, నా అంతా నేను. నువ్వేం చేసాడు తెలుసా, ఆ ఎగ్గుని చిన్న కట్ ఎక్కువ కట్ చేసినావు. ఎవరికి క్రియాంష్గా సపరేటా? ఇక రే రారా, దా ముంగట్రా, గాడ కూసును. దా శేఖర్ రా. సో శీర్షక్ అయితే ఫస్ట్ వేసేసి పని చేస్తుంది. వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ సూపర్, అదుర్సు. ఎట్లుంది? కొంచెం ఉప్పే కొంచెం తక్కువ ఉంది కానీ మిగతా మాత్రం సూపర్ కదా. శేఖర్ నువ్వు టేస్ట్ చేయాలి, దా వచ్చేసి. ఫియాన్స్, నీ ఎగ్ ఎప్పుడు తింటావు నాన్న? ఓ ఉప్పుకొని తింటావా? అబ్బో మొత్తం కింద పడుతుంది చూడు, మొత్తం కింద పడ్డది. మస్తుందిరా, టేస్ట్ అయితే సూపర్, అదుర్సు.